నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూస్తూ వాక్యం అండి. సాత్వికం అంటేనే తగ్గించుకుంటాం, ఎదుటి వ్యక్తి హాని చేయకపోవడం, ఎదుటి వ్యక్తిని దూషించకపోవడం, ఎదుటి వ్యక్తి మనకు చేసిన కీడును సహించడం, ఓర్చుకోవడం అని మనం కొన్ని దినములుగా పాఠం నేర్చుకుంటున్నాం. అప్పుడు ఇది చాలా మందికి ఎలాగనిపిస్తుందంటే, అలాగుంటే మరీ చేతగాని వాళ్ళగా అనిపిస్తాం కదా, కొంచెం కనిపించాల, కొంచెం ముందు చెప్పుకోండి, మరీ చేతగాని వాళ్ళగా అనిపిస్తాం కదా, మరీ తేలికైపోతూ ఉంటాం కదా, అంతగా ఉండగలమా, దానివల్ల మనకి ఏమైనా ఉపయోగమా అని చెప్పి అనుకుంటా ఉంటాం. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈ కీర్తన రాసిన వ్యక్తి దావీదు. దావీదు కీర్తనలో మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు, నీ సాత్వికమైన మార్గం ఏదైతే ఉందో, నువ్వు మాకు నేర్పించున్న సాత్వికం అనే మార్గం ఏదైతే ఉందో అది నన్ను గొప్ప చేసిందయ్యా అంటున్నాడు. తనని దేశంలోనే ఒక ఉన్నతమైన రాజుగాను, తనని దేశంలోనే ఉన్నతమైన ఆత్మీయుడుగాను, ఏమండి దేవుని మందిరము కొరకే ఏర్పాటు చేయగలిగిన వ్యక్తిగాను, గొప్పవాణిగాను చేసింది ఏదైనా ఉందంటే దావీదు జీవితంలో సాత్వికం అనే గుణమేనంట. కాబట్టి ఈ 18వ కీర్తనలో అతని కీర్తన రాస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు, నీ సాత్వికము నన్ను గొప్ప చేసింది. మీరందరూ గడిచిన వారాల్లో వింటున్నప్పుడు ఇలా ఉంటే, మెతగ్గా ఉంటే చేతగాని వాళ్ళు అనుకుంటారు, సో ఇలా ఉంటే ఆడిట్ చేస్తారు, ఇలాగా నోరు మూసుకుని ఉంటే ఎదుటి వ్యక్తిని ఏవి మాట్లాడకపోతే అనే ఆలోచనలు మన హృదయంలో పుట్టుండొచ్చు. ఫైన్, పుట్టుండొచ్చు, తప్పలేదు. కానీ ఇజ్రాయెల్ దేశానికి గొప్ప రాజుగా పరిపాలన చేసిన దావీదు చెప్తున్నాడు, నీ సాత్వికమే ప్రభువా నన్ను ఇంతటి చేసింది, ఇంత గొప్ప స్థాయికి తీసుకొచ్చింది. హల్లెలూయా. సో సాత్వికం అనే గుణము కలిగి ఉన్నవారు ఈ లోకములో మొదట హింసించబడినా, బాధించబడినా, చివరికి దేవుని సాత్వికం అనేది ఏమంటే భూలోకమును స్వతంత్రించుకునేలాగా చేస్తుంది, ఈ భూలోకంలో గొప్పవారయ్యేలాగా చేస్తుంది. అవునా కదా? ఈ దావీదు అనే సాత్వికుడంట గొప్పవాడిగా మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు అది చెప్తాను, ఆ విషయం అలా పెట్టండి. ఇప్పుడు దానికంటే ముందు యాకోబు పత్రికలో ఒక వచనం చూపిస్తాను రండి. యాకోబు పత్రిక కొత్త నిబంధనలో ఉంటుంది, పత్రికల్లో ఉంటుంది, వెనక నుంచి వస్తే కనుక పేతురు ముందు ఉంటుంది. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి కొన్ని మాటలు చక్కగా చదివి పెట్టండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, వినటానికి వేగిరపడేవాడిగాను, మాట్లాడడానికి నిదానించేవాడిగాను, కోపించుటకు నిదానించువాడనై కోపం చూపించడానికి ఇంకా నిదానించేవాడిగాను ఉండవలెను. ఎందుకనగా నరుడిలో కోపం ఉందే, అది దేవుని నీతిని నెరవేర్చు. నీ జీవితంలో దేవుని నీతి కలగాలంటే, ఓ కోపిష్టి, నీ జీవితంలో దేవుని నీతి కలగాలంటే నువ్వు కోపం వలన దేవుని నీతిని అప్పటికి కూడా సంపాదించుకోలేవు, దేవుని వాక్యాన్ని అప్పటికి కూడా నెరవేర్చలేవు. మంచిది, ఇంకా చూడమన్నాడు, అందుచేత సమస్త కల్మషమును, నీలో కల్మషమే గాని విర్రవీగిద్ది అంట, దుష్టత్వం విర్రవీగుతా ఉంటదంట. ఎప్పుడన్నా వాడారే పదం విర్రవీగుతున్నాడు చూడని, దుష్టత్వం ఉన్నోడు విర్రవీగుతాడంట, విర్రవీగుతూ ఉంటాడంట, ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు, విర్రవీగుతాడు. సో దుష్టత్వం మానేసేసి లోపల నాటబడి ఇప్పుడు చివరి మాట పట్టుకోండి, మీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగింది వాక్యం. మన ఆత్మను రక్షించడానికి శక్తి కలిగింది వాక్యం. మళ్ళీ ఒకసారి అందరూ నాతో పాటు చెప్పండి, మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగింది వాక్యం. మంచిది, కానీ ఆ వాక్యాన్ని మనం ఎలా అంగీకరించాలంట? సాత్వికంతో అంగీకరించండి. మీకేమన్నా అర్థమైందా? ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఈ ఓడి దగ్గర అసలు ఆలోచన చేశారా? వాక్యాన్ని అంగీకరించమన్నాడు కానీ ఆ వాక్యాన్ని ఎలా అంగీకరించాలంట? ఎందుకు? అది శక్తి కలిగిన వాక్యమే, బట్ దాన్ని నువ్వు అంగీకరించేటప్పుడు అంట సాధువైన స్వభావముతో, మృదువైన స్వభావముతో నువ్వు దాన్ని అంగీకరించమని పర్టికులర్గా చెప్తున్నాడు. ఎందుకు? నేను సాత్వికం నేర్చుకోమంటలేదమ్మా, నువ్వు వాక్యం వినేటప్పుడు, దాన్ని ఒప్పుకునేటప్పుడు సాత్వికంతో విని సాత్వికంతో ఒప్పుకోమన్నాడు. ఎందుకో? ఇన్నిసార్లు చదివో ఆ మాట ఇప్పుడు పట్టుకున్నావా వాక్యాన్ని? మరి అదే నువ్వు వెళ్ళే కొద్దిలో దేవుని వాక్యంలో ఉంటుంది.
దేవుని వాక్యం ఇక్కడ మనకేం సెలవిస్తున్నారంటే, దేవుని మాట జీవితాలను బ్రతికించేది, దేవుని మాట జీవితాలను బాగు చేసేది, దేవుని మాట జీవితాలను కట్టేది, దేవుని మాట ఇహలోకంలో నిన్ను దీవించింది, దేవుని మాట పరలోకంలో ప్రభుత్వం నిన్ను ఉంచింది. అదే దేవుని మాట, అదే దేవుని వాక్యం. అయితే ఈ మాటను స్వీకరించడానికి, ఈ మాటను ఒప్పుకోవడానికి, ఈ మాటను అంగీకరించడానికి వినే వ్యక్తిలో సాత్వికం ఉండాలి. వింటున్నప్పుడే సాత్వికం ఉండాలి. ఎందుకు ఉండాలి అదనంటే, మనిషి ప్రాణ ఆత్మదేహాల కలయికై ఉన్నాడు కదా. ఎప్పుడైతే నువ్వు నూతనంగా రక్షణ పొందావు అంటే జన్మించావో, రక్షణ పొందుకున్నావు అంటే నూతనంగా జన్మించావో, అప్పటి నుంచి జరిగేది ఏంటంటే నీ శరీరము నీ ఆత్మ వేరు పోరాటాలు నీ జీవితంలో చేస్తూ ఉంటాయి. నీ శరీరానికి నచ్చేది ఆత్మ ఒప్పుకోదు, ఆత్మకు నచ్చేది శరీరం ఒప్పుకోదు. రెండు వేరు వినాలి, రెండు వేరువేరండి. శరీరానికి నచ్చింది ఆత్మకు నచ్చదు, ఆత్మకు నచ్చింది శరీరం నచ్చదు. అందుకే కల్తీ పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, అవి ఒకదానికొకటి విరోధంగా పోరాటం చేస్తున్నాయి అంట. ఒకదానికొకటి విరోధంగా పోరాటం చేస్తున్నాయనంట. అయితే దేవుని వాక్యం ఎప్పుడూ కూడా నీ శరీరానికి ఆనందం కలగజేయదు. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా శరీర సంబంధులకి మంచిగా అనిపించదు. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా శరీర సంబంధులకు సంతోషం పుట్టించదు. ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నవాడే శరీరాన్ని నలగొట్టుకునైనా, శరీరాన్ని బాధపరుచుకునైనా నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలనుకునే వాడికి వాక్యం ఎంతో సంతోషంగా ఉంటుంది. కానీ ఈ ప్రాణం ఇంకా చావని ఉంటుంది. కొంతమందిలో ఈ ప్రాణం ఇంకా కోల్పోరు అన్నమాట. ఏమండి, వారికి వాక్యము గొడ్డలి పెట్టేలా ఉంటుంది. వాళ్ళకు వాక్యము ఆత్మ సంబంధంగా చెప్పే వాక్యము, నీ శరీర క్రియలను చంపుకోమని చెప్తున్న వాక్యము, నీ శరీరాశల ప్రవర్తనని ఖండించే వాక్యము, ఈ రెండంచుల వాడిగల ఖడ్గము నీకు ఎలా ఉంటుంది అంటే గొడ్డలి పెట్టేలా ఉంటుంది. నీకు అసలు రుచించదు, నీకు అసలు మింగుడు పడదు, నీకు అసలు జీర్ణం అవ్వదు దేవుని వాక్యము. అందుకని ఈ శక్తి కలిగిన వాక్యం నీలో వృధా అయిపోద్ది. కాబట్టి నీ దేహము తిరుగుబాటు చేస్తూ ఉంటుంది, కాబట్టి నీ శరీర సంబంధ మనసు నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు సాత్వికంతో విను. ఇదేంటి ఇలా ఉంది, అలాగే ఉంటుంది వాక్యం. ఈ ప్రశ్న ప్రతిసారి ఇదేంటి ఇలా చెప్తున్నారు, అలాగే ఉంటుంది వాక్యం. నువ్వు అనుకున్నట్టు, నువ్వు కోరినట్టు, నువ్వు ఊహించినట్లు, ఈ లోకములో సుఖభోగములు అనుభవించినట్టు అలా ఉండేది వాక్యం కాదు. వాక్యం ఎలా ఉంటుందండి? ఏమండి, శరీర సంబంధులకి గొడ్డలు పెట్టలాగా ఉంటుంది. నీ శరీరానికి సంబంధించిన సంతోషం గురించిన ఇక్కడ ఫెసిలిటీస్ ఏమి వాక్యం ఇవ్వదు నీకు. ఎంతసేపు నీ శరీరాన్ని చంపుకోమనే చెప్పింది, ఎంతసేపు నీ శరీర ఉద్రేకాలను విడిచిపెట్టమనే చెప్పింది వాక్యం. అలాగే చెప్పింది. అప్పుడు శరీరాన్ని ప్రేమించేవారు ఉంటారే, తప్పు జరిగినప్పుడు నా తప్పు అని ఒప్పుకోలేని వారు ఉంటారే, బలహీనతలో ఉన్నవారు నాది బలహీనతే అని ఒప్పుకోలేని వారు ఉంటారే, వాళ్ళు బయటికి కక్కలేకపోయినా కొందరు అంతరంగంలో తిరుగుబాటు చేస్తూ ఉంటారు. వాళ్ళ హృదయంలో ఉన్న దానిని బట్టి సాతానుడు వాళ్ళని ఇంకా రెచ్చగొడతా ఉంటారు అనమాట. ఇదంతా ఎప్పుడు జరిగిద్ది చెప్పనా? వాక్యం వినేటప్పుడే జరిగిద్ది. ఎంతమంది కూర్చున్నారు, ఆ పక్కన ఆయన లేపునాన్న కొంచెం, అయ్యా కాస్త కళ్ళు తెలుసుకుని వాక్యం వినవచ్చు కదా, ఏమైంది ఇప్పుడు? ప్రతి వారం కళ్ళు మూసిన వాక్యం అండి, ఈ వారం కళ్ళు తెసిన వాక్యం. ఇప్పుడు అడిగినా నేను కళ్ళు మూసిందని వాక్యం అంటున్నా అంటాడు. నన్ను చూస్తే వాక్యం నాకు ఇష్టం అట్లయింటే. సో దేవుని వాక్యము శరీర సంబంధికి నచ్చదు, ఇష్టం కాదు. నీ శరీరంలో ఉద్రేకాలను ఆధారం చేసుకుని దుష్టుడు నిన్ను ఇంకా రెచ్చగొట్టిద్ది. ఇదేం వాక్యం? ఇదేంటి? నేను అన్నీ విడిచిపెట్టాలా, అన్ని కోరికలు వదిలేసుకోవాలా, నేనే తగ్గించుకోవాలా, నేనే చచ్చినోళ్ళలాగా ఉండాలా, నేనే క్షమించాలా, నేనే వెళ్ళి సమాధాన పడాలి. ప్రతి దానికి సాతాను నీ అంతరంగంలో ఉన్న నీ శరీరము చావని, నీ శరీరము ఆ స్థితి ఉంది, ప్రాణం ఉంది, దాన్ని సాతాను రెచ్చగొడతాడు. కాబట్టి దేవుని వాక్యం వినేటప్పుడు ఎలా వినాలంట? సాత్వికంతో వినాలి. వినకపోతే జరిగే నష్టం ఏంటి నేను చెప్తాను. నాకు దావీదు ఎలా గొప్పవాడో చెప్తాను. దానికంటే ముందు వాక్యం మనం ఎలా వినాలో చెప్పేటప్పుడు ఒకసారి చూడండి. మీకు తిరిగారు కోటింగ్ ఇస్తాం మీకు. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక పక్కనే ఇటు పత్రికలు ఉంటాయి చూడండి. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12. కయ్యూను
కయ్యూను వంటి వారమై ఉండరా. కయ్యూను లాంటి వారం ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు తనని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై. చూసారా, మనము కయ్యూను లాంటి వారిలాగా ఉండకూడదు. కయ్యూను ఎవరి సంబంధంగా ఉన్నాడంట? దుష్టుడి సంబంధి. దుష్టుడు దేన్ని ఆధారం చేసుకుంటాడు? మన శరీరాన్ని ఆధారం చేసుకుంటాడు. జాగ్రత్తగా వినండి, మీ అందరికీ తెలిసిందే, మళ్ళీ జాగ్రత్తగా వినండి. మనం కయ్యూను వంటి వారమే ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? వాడిలో మంచి క్రియలు లేవండి. వాడు దేవుని సన్నిధికి వచ్చాడు, మనలోనూ మంచి క్రియలు ఉండవండి. మనం మందిరంగా వస్తాం. వాడు దేవునికి అర్పణ పెట్టాడు, వాడు అర్పణ అంగీకరించబడలా. వాడు ఎదుట వాడి తమ్ముని అర్పణ అంగీకరించబడింది. వాడికి మూతు ముడుచుకున్నాడు, వాడు అలిగేశాడు, వాడు కోపం వచ్చింది. ఫైన్, దేవుని సన్నిధిలో నీ కోపతాపాలు తగ్గి సమాధానంతో వెళ్ళాలా? దేవుని సన్నిధిలో నుంచి కోపతాపాలతో బయటకు వెళ్ళాలా? కొందరు వచ్చేటప్పుడు బాగానే వస్తారు, వెళ్ళేటప్పుడు ఏమైపోద్దో ఇక మోహం చూడలేము. వచ్చేటప్పుడు బాగానే వస్తారు, కొందరు వచ్చేటప్పుడు బాధతో వస్తారు, వెళ్ళేటప్పుడు సంతోషంతో వెళ్తారు. నువ్వు ఎలాంటి బాధతో నాకు తెలియదు. వినాలి ఏమండి, ఈ కయ్యూను పెట్టిన అర్పణ అంగీకరించబడినప్పుడు ఇప్పుడు చూడండి, దేవుడు తన వాక్కుతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. కయ్యూనా, ఎందుకు అట్ట బాధపడి మొహం ముడుచుకున్నావు? నీ క్రియలు బాగుంటే నిన్ను అంగీకరించేవాడినే కదా అన్నాడా లేదా? ఇప్పుడు కయ్యూనులో సాత్వికం ఉంటే ఏం చేసేవాడు? ఆ తిరుగుబాటుతనం బయటకు వచ్చేది కాదు, ఆ విషం బయటకు వచ్చేది కాదు, ఆ ద్వేషం బయటకు వచ్చేది కాదు, ఆ ఉద్రేకం బయటకు వచ్చేది కాదు. దేవుని మాట అతనితో మాట్లాడినప్పుడు కయ్యూను కోపదారిగా ఉన్నాడు, కక్షదారిగా ఉన్నాడు. నేను అంటున్నాను, ఎవరైతే కోపదారులుగా ఉంటారో, ఎవరైతే కక్షదారులుగా ఉంటారో వాళ్ళకి దేవుని వాక్యము సాత్వికంతో అంగీకరించడం రాదు. నేను ఎన్ని చెప్పినా, వాక్యం ఇక్కడ ఏం చెప్పినా వాళ్ళ స్వభావం వాళ్ళు అనుసరిస్తూనే ఉంటారు. కయ్యూనులాగా తిరుగుబడి హత్యలు చేయకపోవచ్చు, కానీ వెనకమాల వాళ్ళ హృదయంలో ఉన్న విషము మనుషుల మీద చిమ్ముతూనే ఉంటారు. కయ్యూను సాత్వికంతో అంగీకరించ క్రియలో చూపించాడు తన సాత్వికుడు కాడు అని. కానీ ఆ రోజున సాత్వికంతో కయ్యూను అంగీకరించుంటే కథ వేరేలాగా ఉండేది. ఈ రోజున చాలా మంది దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం ఏదైతే వ్యక్తిలో ఉన్న ఇష్టాన్ని చంపుకోమంటుందో, వాక్యం ఎప్పుడైతే వ్యక్తిలో ఉన్న పాపను విడిచిపెట్టమంటుందో, వాక్యం ఎప్పుడైతే నీలో ఉన్న తప్పును బహిర్గతం చేస్తూ ఏమండి దాన్ని నలగొట్టే ప్రయత్నం చేస్తుందో, కొందరు ఆ వాక్యాన్ని ఒప్పుకోరు. నువ్వు ఆశీర్వదించబడతావంటే ఆమెను అంటారు, నువ్వు దీవించబడతావంటే ఆమెను అంటారు, ఈ సంవత్సరం దేవుడు మేలు చేయబోతావంటే ఆమెను అంటాడు. నీలో దోషం ఉందంటే ఆమెను చెప్పలేరు, నీలో పాపం ఉందంటే ఆమెను చెప్పలేరు, నువ్వు మార్పు చెందాలి, నువ్వు మారు మనసు పొందాలంటే ఆమెను చెప్పలేరు. దానికి ఒప్పుకుని దీనికి ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు? అది శరీరానికి సుఖం ఇచ్చింది కాబట్టి మేలులు ఆశీర్వాదాలు ఇవి చంపుకోమంటే శరీరం ఒప్పుకోదుగా, సమాధానంగా ఉండమంటే శరీరం ఒప్పుకోదుగా, నువ్వే తమాయించుకో, నువ్వే తగ్గో అనంటే శరీరం ఒప్పుకోదుగా. ఏమండి, అందుకే దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు మనం ఏం చేయాలంట? సాత్వికంతో వినాలి, అంగీకరించాలి. నాకు తెలుసు చాలా మంది వాక్యాన్ని అంగీకరించట్లేదు, చాలా మంది వాక్యాన్ని ఇష్టపడట్లేదు. బట్ ఈ వాక్యమే నీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యం. నువ్వు దేన్నైతే తీసేస్తున్నావో, దేన్నైతే తోసేస్తున్నావో, ఈ లోకంలో నీ జీవితాన్ని నిలబెట్టేది వాక్యమే, నేను పరలోకంలో నిలబెట్టేది కూడా ఈ వాక్యమే. అంత శక్తి కలిగిన వాక్యం నీలో పనిచేయకపోవడం కారణం సాత్వికం లేకపోవడం, సాత్వికం లేకపోవడం. ఇప్పుడు ఇంతకీ దావీదు గురించి మొదలుపెట్టి ఇదంతా ఎందుకు చెప్పుకొస్తామంటే, దావీదు దేవుని మాటని ఎప్పుడు కూడా సాత్వికంతో విన్నాడు. తను పాపం చేశాడు. మన మనుషులు, మనం పాపం చేస్తాం, మనం అందరం మనుషులు, మన అందరిలో పాపం ఉంటుంది. పాపములోనే ఉంటామంటలా, ఎప్పుడైనా ఒకసారి పాపం చేసే అవకాశం ఉందంటున్నా. జీవితం అంతా పాపమే ఉంటుంది అంటలా, జీవితంలో పాపం ఉండొచ్చు అంటున్నాను. ఎంత ఆత్మీయంగా పడిపోయే అవకాశం ఉందంటున్నాను, అవకాశమే ఉందంటున్నాను. ఏమంటే అవకాశం ఇచ్చాను అంటలా, పడిపోయాక అవకాశం ఛాన్స్ ఉంది, ఛాన్స్ తీసుకోమని చెప్పట్లా. వాక్యం తప్పుగా అర్థం చేసుకోవద్దు. పడిపోయాడు. 9 నెలలు దేవుని మందిరం లేదు, 9 నెలలు దేవుని ఆరాధన లేదు, 9 నెలలు బలిపీఠాన్ని ఆశ్రయించలేదు. హృదయం పాపం వల్ల కఠినమైపోయింది. పాపం ఎప్పుడు కూడా ఒక హృదయాన్ని రాయిలాగా మార్చేస్తుంది. పాపం ఎప్పుడు కూడా దేవుని పట్ల భయం లేకుండా చేసేస్తుంది. పాపం ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయకుండా చేసేస్తుంది. దేవుని మందిరానికి వెళ్లకుండా, వెళ్ళినా స్తుతించకుండా, ఆరాధించకుండా, ఏకీపించకుండా పాపం చేసేస్తుంది. అలాంటి స్థితి దావీదులోకి వచ్చింది. అలాంటి స్థితి దావీదులోకి వచ్చింది. అప్పుడు దావీదు దగ్గరికి సేవకుడు వచ్చాడు.
ఆ రోజు కయ్యంతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు అబ్రహాం తర్వాత ప్రవక్తలను ఏర్పరిచి, లేవియకాండం తర్వాత ప్రవక్తలను ఏర్పరిచి ప్రవక్తలను పంపించడం మొదలు పెట్టాడు. అందులో ఒక ప్రవక్త నాతాను, దావీదు కాలంలో ఉన్న ప్రవక్త నాతాను వచ్చి దావీదుకు చెప్పాడు, ఎవడో పాపం చేశాడని చెప్పని ఉపమానంగా పోల్చి, ఆ పాపం చేసినోడు ఎవడో కాదు నువ్వే అని చెప్పన్నాడు. నువ్వే అని చెప్పన్నాడు. నేను చెప్పనా, ఇదే రీతిగా వేరొక ప్రవక్తలు రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు, రాజుల దగ్గర అవిధేయత ఉందని చెప్పినప్పుడు ఏ రాజు ఒప్పుకోలా. దావీదులాగా తమ రాజరికం చూసుకుని, తమ అధికారం చూసుకుని, తమ పరపతిని చూసుకుని ఏ రాజు ఒప్పుకోలా. యెరోబాము అనే ఒక రాజు ఉన్నాడు, ఇశ్రాయేలు మొదటి రాజు. వాడు యెరూషలేములో ఉన్న దేవాలయానికి మీరు వెళ్ళొద్దు, నేను ఇక్కడే మీకు బలిపీఠం కట్టిస్తానని చెప్పి 2 దూడలు చేసి బలిపీఠం కట్టించినప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త వెళ్ళి చెప్పాడు, బలిపీఠమా మీ మీద ఎవడైతే బలి అర్పిస్తున్నాడో వాడి ఎముకలు దీని మీద అర్పించబడితే చూస్తా ఉండు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేశాడో చెప్పనా, నువ్వు నాకు విరుద్ధంగా ప్రవచిస్తావా, నాకు శాపంగా మాట్లాడతావా అని చెప్పి నన్ను పట్టుకుంటారని చెయ్యెత్తాడు. ఎవరి మీదకి? ఒప్పుకున్నాడా? నాది పాపమని ఒప్పుకున్నాడా? నా తప్పు అని ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. ఎత్తినట్టు ఎండిపోయింది. ఎత్తినట్టు ఎండిపోయిందండి. వినాలి, ఏమన్నా డిస్టర్బ్ చేద్దాం. ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత వాడు పశ్చాత్తాపడ్డాడు, నా కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎండిపోయినాక ఈరోజు చాలా మంది విత్తిన వాక్యం విత్తినట్టు అంగీకరిస్తే అసలు బాధలు ఎందుకుంటాయి. వాడు వచ్చి చెప్పినప్పుడు నేను తప్పే చేసిన యెరోబాము చెప్పలేకపోయాడు, కయ్యూను చెప్పలేకపోయాడు, యెరోబాము చెప్పలేకపోయాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని వాక్యము, సరైన వాక్యం ఎప్పుడూ కూడా నీ ప్రాణ ఆత్మ దేహాల్లో మూలుగుల్లో కూడా చొరబడిపోయి పాపాన్ని ఖండించింది దేవుని వాక్యం. 2 అంచెల వాడిగల ఖడ్గం దేవుని వాక్యం. మందిరానికి వచ్చి వెళ్ళేటప్పట్లో నీలో ఉన్న పాపమును దాన్ని బట్టబయలు చేసి బయటకు తెచ్చి దేవుని వాక్యం. కానీ తెచ్చినప్పుడు నువ్వు అవును అని అంతరంగంలో ఒప్పుకోగలగాలి. అవును ఇది నిజమే అని అంతరంగంలో ఒప్పుకోగలగాలి. నేను మారతాను, నన్ను క్షమించిన అంతరంగంలో ఒప్పుకోగలగాలి. కానీ యథార్థం గుళ్ళు మీద చేసుకుని చెప్పు. ఇన్నాళ్ళుగా వాక్యం వింటున్నావు, ఎన్నిసార్లు ఎన్ని ఆరాధనలో ఆ వాక్యం ముగించినప్పటికీ నిజమే ఇది నా బలహీనత, దేవుడు నాతో మాట్లాడాడని చెప్పని నిశ్చయించుకుని ఎంత ధైర్యంగా లేదా ఎంత సమాధానంగా ఎంత సాత్వికంగా బయటకు వెళ్తున్నావు. నేను చెప్పనా నాకు తెలిసి చాలా మందిలో ఆ స్థితి ఉండదు. నువ్వు ఆశీర్వాదాల గురించి చెప్తే వింటాంలే కానీ, ఏమండి 12 కాపురానికి 10 సూత్రాలు, ఆస్వాదించబడడానికి 60 సూత్రాలు ఇలాంటి ఏమైనా చెప్తే మేము చక్కగా చెవులు కోసుకుని తెగేసుకుని 4 గంటలను కూర్చుని వింటాం. కానీ ఇదేం గొడవయ్యా, పరిశుద్ధంగా ఉండు, సాత్వికంగా ఉండు, సమాధానంగా ఉండు, ఇవన్నీ ఎవరి వల్ల అయ్యిద్ది? ఆత్మ సంబంధాల వల్ల అయ్యిద్ది, ఆత్మీయతను ప్రేమించేవాడి వల్ల అయ్యిద్ది, ప్రభువుకు లోబడే వాడి వల్ల అయ్యిద్ది, ప్రభువుకి భయపడేవాడి వల్ల అయ్యిద్ది, సాత్వికుడిగా మారేవాడి వల్ల అయితే అయ్యిద్ది. అర్థమవుతుందండి? అయ్యిద్ది, వాళ్ళకి అయ్యిద్ది, నీకు అవ్వకపోవచ్చు. మరొక రాజు దగ్గరికి ఇర్మియా ప్రవక్త గ్రంథాన్ని పంపించినప్పుడు గ్రంథాన్ని చాకుతో ఎడాపడా కోసేసి శీతాకాలం మంటేసుకుంటారు చూడు రాజుల గదిలో, అందులో పడేసాడు. మరొక వ్యక్తి ప్రవక్తను తీసుకెళ్లి చెరసాల్లో వేసాడు. నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతావా, చెరసాల్లో పడేశాడు. రాజులుగా పిలువబడిన, అధికారం కలిగిన వాళ్ళగా పిలువబడిన వారు ఎవరు కూడా నీలో తప్పుంది, దేవుడు నీకు వ్యతిరేకంగా ఈ మాట చెప్పాడని చెప్పినప్పుడు ఎవరూ స్వీకరించలేకపోయారు. దావీదు మాత్రం నాతాను ప్రవక్త వచ్చి ఆ పాపము చేసిన వాడివి నీవే అని చెప్పి ఏలుబెట్టి చూపించినప్పుడు అవును నేను పాపం చేశాను. ఎలా అంగీకరించాడు? సాత్వికంతో అంగీకరించాడు. అవునయ్యా నేను పాపం చేశాను. ఆ మాట చెప్పంగా నాతను చెప్పాడు, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి చావు నుంచి తప్పించబడ్డావు. ఆ మాట తర్వాత చదువుకోండి, అన్ని రిఫరెన్స్లు తీయలేమి, రాత్రి బళ్ళు ఉంది మనకి. ఏమండి, నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి బ్రతికిపోయావు అన్నాడు. ఒకవేళ ఏంటి నాతాను అని దావీదు గనక విర్రవీగి, దుష్టత్వంతో విర్రవీగి, అధికారంతో విర్రవీగి గనక నాతాను మీద ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే చచ్చిపోయాడు సింహాసనం మీద. అర్థమైందా? మీలో దుష్టత్వం విర్రవీగుతుందేమో. కయ్యూనులో దుష్టుడు, కయ్యూనులో ఉన్న దుష్టత్వం విర్రవీగు తమ్ముడిని చంపేసింది. దేవుడే వచ్చి స్వయాన్ని మాట్లాడి, ఒరే నీలో మంచి క్రియలు లేవురా, ఉంటే నేను బలిని అంగీకరించేవాడిగా, నువ్వు తల ఎత్తుకునేవాడివిగా, నువ్వు కూడా గంభీరంగా ఉండి బతికేవాడివి కదా, నీలో సత్క్రియలు ఉండుంటే నీ స్థితి వేరేలాగా ఉండేదనంటే, నా క్రియలు ఏవి లోపంగా ఉన్నాయి మార్చుకుంటానయ్యా అని చెప్పలేకపోయాడు.
తనకు పోటీగా అనిపించిన తమ్ముడిని చంపేశాడు. దుష్టత్వం విర్రవీగిద్దండి, దుష్టత్వం రెచ్చిపోయిద్దండి, దుష్టత్వం పిచ్చోని చేసేస్తుందండి. నీలో దుష్టత్వం ఉందేమో, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ వాక్యము నీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యము. ఈ వాక్యమును నువ్వు అంగీకరించాల్సిన విధానం ఏంటయ్యానంటే సాత్వికముతో, సాధువైన స్వభావముతో, మృదువైన స్వభావముతో, ఒప్పుకోలు స్వభావముతో, తగ్గించుకునే స్వభావముతో వాక్యం వినాలి. హల్లెలూయా. ఆ రోజు ఆ మాట దావీదు చెప్పాడు కాబట్టి బతికి భూమి మీద ఉన్నాడు. ఆ రోజు ఆ మాట చెప్పాడు కాబట్టి పశ్చాత్తాపడ్డకు అవకాశం దొరికింది. ఆ రోజు ఆ మాట చెప్పాడు కాబట్టే కొన్ని దినాలకి దేవుడు తన భక్తిని మెచ్చి మరలా ఒక గొప్ప వాగ్దానమును దయచేయడానికి కుదిరింది. ఒకవేళ దావీదు జీవితంలో ఆ సాత్వికం అనేది లేకపోయి ఉంటే ఏమయ్యేవాడు? అప్పుడే అయిపోయేది చరిత్ర అప్పుడే అయిపోయేది. ఈ రోజున సంఘంలో వాక్యం చెప్పినప్పుడు నువ్వు సాత్వికంగా ప్రవర్తించలేకపోతున్నావు. భర్త నిన్న ఒక మాట అన్నప్పుడు ఈ తప్పమ్మాయి అన్నప్పుడు సాత్వికంతో ఒప్పుకోలేకపోతున్నావు. తండ్రో తల్లో ఇది తప్పు అన్నప్పుడు నువ్వు సాత్వికంతో ఒప్పుకోలేకపోతున్నావు. నీ అన్నో చెల్లో తమ్ముడు ఇది తప్పు, ఏంటి పద్ధతి, సాత్వికంతో అవునులే సర్లే మార్చుకుంటారు ఒప్పుకోలేకపోతున్నావు. నీలో దుష్టత్వం ఉంది, అది విర్రవీగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఎదురు మాట్లాడతారు కొందరండి. ఏంటంట ఎదురు మాట్లాడతారు కొందరు, విర్రవీగుతారు కొందరు. ఉందా నీలో విర్రవీగ స్వభావము? ఉందా నీలో రెచ్చిపోయే స్వభావము? ఉందా నీలో దుష్టత్వము? జాగ్రత్త. మనం చెప్పాను గుర్తుందో లేదో, కయ్యూను తర్వాత లైన్కి వచ్చేటప్పుడు చెప్పను, అయ్యా నువ్వు నన్ను శపించేసావు, ఈ శాపం నేను భరించలేనంత గొప్పది, నీ సన్నిధిలో ఉండకుండా తోసేసావు. తర్వాత ఇచ్చాడు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు వాక్యంతో సరిచేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు సరిచేయబడకుండా ఆ తర్వాత ఏడ్చినా మాత్రం ఉపయోగం ఏముంది? ఏడ్చినా మాత్రం అవకాశం ఏముంది? రాలా. నేను అంటున్నాను, దేవుని వాక్యం సూటిగా నీ దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని వాక్యం నరుక్కుంటే నీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడే ఒప్పుకుంటే దేవుని చేత అంగీకరించబడతావు. అప్పుడే ఒప్పుకుంటే దేవుని ప్రణాళికలో బ్రతుకుతావు. అప్పుడే ఒప్పుకుంటే దేవుని చిత్తంలో బ్రతుకుతావు. ఏమండి, కొన్ని దినాల క్రితం సోమలమ్మడి ఫ్యామిలీతో పాటు ఆ ఫ్యామిలీ వచ్చేది. వాళ్ళ పేరేంటి? రెబ్కా సీను. మందిరానికి వస్తున్నాడు, రక్షణ పొందుకున్నాడంట, కానీ తాగేసి వస్తున్నాడు. ఏమండి, నువ్వు ఎట్లా అయినా రా అని చెప్పగలిగిన స్వభావం నాది కాదు. దేవుడు నాకు అలాగ ఇవ్వలేదు. రక్షణ పొందుకోలేదా, రక్షణ విలువ తెలుసుకో. రక్షణ పొందుకున్నావా, దాన్ని కాపాడుకో. అవునా కదా? ఒకరోజు వాక్యంలో, అయ్యా నువ్వు రక్షణ పొందుకున్నా ఏం పనులు చెప్పా. వెంటనే లాక్డౌన్ పడింది. అప్పుడు జూమ్లోనో దేనిలోనో మనము జాయిన్ అయ్యి ప్రేయర్ చేసేవాళ్ళం. అప్పుడు జూమ్లో ఉన్నప్పుడు ఒకసారి చెప్పా, అయ్యా ఇదిగో చూసారా తెగులు ఎట్లా భూమి మీద ఉందో, దేవుడు ఇంకా కృప చూపుతున్నాడు, నువ్వు మానుకో అని చెప్పా. ఇప్పుడంట మరొకసారి ఇంటి దగ్గర ప్రార్థనప్పుడు చెప్పా. ఇప్పుడంట ఆయనకి అలా చెప్పడం బాధ కలుగుతుందంట. ఏంటండి, అలా చెప్పడం బాధ కలిగిందంట. నేను అన్నాను, నువ్వు తాగేసి తూలిపోయి గొడవలు చేసి అరుపులు అరిసి ఇంట్లో పడిపోయి అప్పుడు లేని ఆ సిగ్గు, అప్పుడు లేని ఆ లజ్జ, సావుకుడు ఈ తప్పు మాను అనుకున్నప్పుడు వచ్చిందా నీకు? నువ్వు తప్పు చేస్తూ 10 మంది ఎదుట తప్పుడు కూడా కనపడుతున్నప్పుడు, నువ్వు పాపం చేస్తూ 10 మంది దృష్టిలో నీచుడు కనపడుతున్నప్పుడు, నువ్వు అవిధేయత కలిగి ఉండి నలుగురిలో చేర్పించుకున్నావు, అప్పుడు రాని ఆ రోషం సేవకుడు 1-2 సార్లు నీలో తప్పు ఉంది, నీలో లోపం ఉంది, సరి చేసుకోమని చెప్తానంటే ఎక్కడ లేని రోషం వచ్చిందంట. ఏమండి, నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇలా కూడా రియాక్ట్ అవుతారా? కొందరు బయట పడిపోతారు, కొందరు హృదయంలో దాచుకుంటారు. కొందరు బయట పడిపోతారు మరీ విర్రవీగిన దుష్టత్వం, కొందరు లోపల దాచుకుంటారు. నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉన్నావు? వాక్యం ఎలా అంగీకరించాలంట? సాత్వికమైన మనసుతో వాక్యం అంగీకరించాలంట. ఎందుకు అంగీకరించాలంట? ఈ వాక్యము చెప్పండి, నీ ఆత్మను రక్షించడానికి శక్తి కలిగిన వాక్యము. కొంతమందికండి మాటలను అపార్థం చేసుకునే స్వభావం ఉంటుంది. అది మంచిగా మాట్లాడినా అపార్థం చేసుకుంటాడు, వాక్యం మాట్లాడినా అపార్థం చేసుకుంటాడు, ఏది మాట్లాడినా అపార్థం చేసుకుంటారు. సాత్వికం లేదు.
కొంతమందికి అండి రెచ్చగొట్టే స్వభావం ఉంటుంది. వాడు రెచ్చిపోయిందే కాకుండా పక్కన వాళ్ళు కూడా రెచ్చగొట్టేస్తూ ఉంటాడు. పక్కన వాళ్ళు కూడా చూడండి, అక్కడ ఇలాంటి తప్పు పడటానికి అవకాశం ఉందా అన్నంతగా తప్పు పడతారు కొందరైతే. మనకు తెలియదు అలాంటి పాయింట్ మీద కూడా తప్పు పట్టొచ్చు అని. నేను చాలా చూసా, ఇలాంటి పాయింట్ మీద కూడా తప్పు పడతారా, ఈ పాయింట్ కూడా బాధపడతారా, ఈ పాయింట్ కూడా అలుగుతారా, ఏమో ఉంటారు కొంతమంది. స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని ఎలా అంగీకరించాలంటండి? సాత్వికంతో అంగీకరించాలి. నా బాధ, ఇప్పుడు నువ్వు వాక్యాన్నే సాత్వికంతో అంగీకరించలేనప్పుడు దేవుడు నిన్ను గద్దించే వారిని కొందరు పెట్టాడు కదా. నీ తండ్రిని, నీ తల్లిని, నీ పైన పెద్దలను, నీ పైన గురువులను, నీ పైన అధికారులను ఎందరినో పెట్టాడు కదా. ఒకవేళ వాళ్ళు ఏదైనా నిన్ను గద్దించే ప్రయత్నం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? జీవం కలిగిన దేవుని సన్నిధిలోనే దేవుని వాక్యం దగ్గర నువ్వు ఇలాగ ప్రవర్తిస్తే, ఇలాగ విర్రవీగ దుష్టత్వం బయటకు వస్తే, పెళ్లి బిక్కుంటా వస్తే ఏమండి? నీ సన్నిహితులు, నీ ఆత్మీయులు, నీ బంధువులు, నీ భర్త, నీ భార్య నీళ్ళు ఏదన్నా ఒక తప్పు చూపించినప్పుడు నేను అంటాను, వాళ్ళని అడగాలి, వాళ్ళు ఎంత భరిస్తారు నిన్ను. కొందరు అంటారు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో అంతే నీ పని అంటారు. అంతే నా పని? ఈ పిల్లం ఇంట్లో నోరు మూసుకు కూర్చుంటాకేనా? తప్పు చేస్తున్నప్పుడు చెప్పొద్దా? తప్పుతో వాళ్ళకి వెళ్తున్నప్పుడు అడగొద్దా? ఇదేంటి, ఇది మన భవిష్యత్తుకు మంచిది కాదు కానీ ప్రశ్నించొద్దా? ఏంటో రండి కొంతమంది నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటే వరకు నీ పని అంట. తప్పు. ఎవరు చెప్పారు నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటాకే పని అని చెప్పి? ఏమండి, నువ్వు చేసే ఒక పని, నువ్వు చేసే ఒక నిర్ణయం నీ కుటుంబం అంతా నీకు ఎఫెక్ట్ అయ్యిద్ది. దేవుడు వారికి ఆత్మీయత ఇస్తే, జ్ఞానం ఇస్తే, చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి, వినాలి. హల్లెలూయా. కొంతమంది ఆడవాళ్ళని నోరు తెరవనివ్వరండి. దేవుడు తలగా ఉండొద్దని చెప్పన్నాడు, సలహానే ఇవ్వద్దని చెప్పలా. ఇంట్లో తలెవరు? ఏంటి చెప్పలేకపోతున్నారండి? ఇంట్లో యజమాని ఎవరు? మీ ఇంట్లో భర్తేనా, మీరా? మరి అయితే చెప్పండి, మా ఇంట్లో మా భర్త యజమాని అని కదా. ఏమండి, ఇప్పుడు నా సలహా నేను అడిగే క్వశ్చన్ అంటే, నువ్వు ఎప్పుడన్నా ఏదైనా మంచి సలహా అయితే నీ భర్త తీసుకుంటున్నాడా? తీసుకోవట్లా. వినండి, ఏమండి, తీసుకుంటున్నారు తీసుకోవట్లేదా? సరే, భార్యకి ఏమైనా సలహా ఇస్తే భార్యలు తీసుకుంటారు తీసుకోవట్లేదా? అమ్మా, తీసుకోక తప్పదా? చాలా అన్యాయంగా ఉంది రూల్. ఏదో నువ్వు చెప్పినా తినట్లేదు, అటు చెప్తే మాత్రం తినాల్సిందేనా? ప్రార్థన చేయండి. అది సవ్యమైన విధానము కాదు. స్త్రీలకైనా పురుషులకైనా నీ మేలు కోరి చెప్పే మాటను సాత్వికంతో అంగీకరించలేకపోతే ఎలాగండి? దావీదు ఎలా గొప్పడయ్యాడంట? నీ సాత్వికంగా నువ్వు గొప్ప చేసినయ్యా అని చెప్పాడే. ఎలా చేసిందో చెప్పనా? ఆ రోజు నాతాను ప్రవక్త వచ్చి ఆ పాపం చేసిన వాడు నువ్వే అని చెప్పినప్పుడు మిగతా రాజులలాగా, యెరోబోములాగా కానీ, ఏమండి ఈ హోషే ఎవడో ఉంటాడు, ఇలాంటి కొంతమంది రాజులలాగా కానీ ప్రవర్తించకుండా, ఏమండి సౌలులాగా ప్రవర్తించకుండా, కయ్యూనులాగా ప్రవర్తించకుండా, అవును నేను పాపం చేసిందని ఒప్పుకున్నాడు. నేను అంటున్నాను, మొదట దేవుని వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించండి. కరువు వచ్చినప్పుడు దేవునికి చెప్పకుండా పక్క దేశం వెళ్ళి నా భార్య నా చెల్లెని చెప్పడం తప్పా కాదా? తప్పైనా కాదా? బట్ దేవుడు ఎవరితో మాట్లాడాడు చెప్పనా? తప్పు చేసింది ఎవరు? అబ్రహాం కదా. దేవుడు మాట్లాడింది ఎవరితో? అక్కడ ఫరోతో, ఇక్కడ అబీమెలెకు, ఇద్దరితో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు ఆ ప్లేస్ లో ఉంటే ఏం చెప్తావు? ఏం ప్రభువా నేనేమన్నా తప్పు చేశానా? తప్పు చేసింది ఎవడు? సరే, దేవుడు కాదండి, మనిషే వచ్చి అడిగితే ఏం చెప్తావు? మనిషే వచ్చి అడిగితే ఏం చెప్తావు? దేవుడు పక్కన పెట్టి ఇప్పుడు మనిషే వచ్చి, అయ్యా ఆ అమ్మాయి వాడి పెళ్ళాం, ఏమనుకున్నావు, జాగ్రత్త అంటే ఏం చెప్తావు? ఆడు రాని ఆడంతు తేలుతా, ఆడి సంగతి తేలుతా, నాకే అబద్ధం చెప్పాడా? ఏమండి, దేవుడంట తెలియకే పొరపాటున పొరుగువాడి భార్యను తెచ్చుకున్నందుకు, తెలియకే ఆడి చెల్లెని చెప్పాడు తెచ్చేసుకున్నాడు, చెప్పినందుకు ఆ రాజ్యంలో ఉన్న స్త్రీల గర్భాలు మూసేశాడండి. ఇప్పుడు వీరత్వం చూపించు, ఏంట్రో బాబా అలా చెప్పొచ్చావులే, ఆడికి చెప్పుకో. కొంతమంది ఇలా అంటారండి, కొంతమంది ఇలా అంటారు, తప్పు చేసాడు వాడికి చెప్పుకో. నువ్వు ఆత్ముడివైతే నువ్వు వినాలి. హల్లెలూయా. నువ్వు కీడులో పడొద్దంటే నువ్వు వినాలి, నువ్వు నష్టపోవద్దంటే నువ్వు వినాలి. ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో అన్నాడు, పిలిపించి మళ్ళీ రౌద్రాలు ఏం చూపించలా, మా పట్ల ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు అన్నారు. రౌద్రం చూపించలా, పరాక్రమం చూపించలా,
కోపం చూపించలా. దేవుడు మాట్లాడినాక వాళ్ళు ఆ మాటను సాత్వికంతో అంగీకరించారు. హల్లెలూయా. అందుకే రాజ్యాలు మిగులు ఉన్నాయి. యాకోబు మామ పేరేంటి? లాబాను. లాబాన్ దగ్గర నుంచి యాకోబు వెళ్ళిపోయేటప్పుడు చెప్పెళ్ళాడా? బాయ్ బయట ఆట చెప్పెళ్ళాడా? ఈ కోపంతో ఎవరు బయలుదేరారు? ఇందులో తప్పు ఎవరిది? దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఇదేంటిది? ఇప్పుడు వీడు వచ్చి ఆ లక్కను కొట్టాడు. ఇప్పుడు ఆ లక్క కోపం వచ్చింది. ఎవరితో మాట్లాడతాం? ఆడదిందో మాట్లాడతావు అన్నా. ఆ పిల్లతో పాటు నువ్వు ఆగు. ఆ పిల్ల కోపం వచ్చేసింది. ఇప్పుడు ఏం చెప్తావు? నువ్వు ఆగు అంటావు. ఆడికి చెప్పవే. ఏమొచ్చిన తర్వాత ఆడికి చెప్పడాలు లేవు, నువ్వు చెప్పింది వినాలంతే. నీకు అర్థమవుతుందా? నీ పట్ల ఎదుటోడు ఏదో గాయం కలిగే పనిచేశాడు, నీకే నష్టం, నీకే బాధ కలిగింది. స్టిల్ దేవుని వాక్యం నీకు చెప్పిద్దు, నువ్వే ఓర్చుకో. అదే దేవుని వాక్యం. నువ్వు అనుకున్నట్టు ఉండదు ఇక్కడ. ఈ లోకపు చట్టం లాగా ఉండదు ఇక్కడ. లాబాన్ దగ్గరకు వచ్చి అన్నాడు, తెల్లారితే నువ్వు యాకోబుని కలుసుకుంటావు, మంచి చెడు ఏది మాట్లాడు మాకు జాగ్రత్త అన్నాడు. అదేంటి? ఎవరికి చెప్పాలి? యాకోబు బుద్ధి లేదా, ఎందుకు పారిపోయొచ్చావు? యాకోబుని కదా చూడాలి. ఆ సంగతి తర్వాత చెప్తా. నువ్వేం చేయాలి? ఫస్ట్ మంచిగా చెడ్డగాని మాట్లాడు. విన్నాడా? వినలేదా? వినకపోతే అయిపోతాడు. నా మాటలు మీకు ఏమైనా అర్థమవుతున్నాయా? మీరు లోతుగా ఆలోచించినప్పుడు ఇదేంటి అన్నట్లుగా ఉంటుంది. బట్ వాడు ఆగితేనే తర్వాత యాకోబు భూమి మీద మిగులుతాడు. హల్లెలూయా. సో అందుకే యాకోబుతో మాట్లాడాడు. సో లాబాన్తో మాట్లాడాడు, లాబాన్ విన్నాడు. ఫరోతో మాట్లాడితే ఫరో విన్నాడు. అబీమెలెకుతో మాట్లాడితే అన్యులు విన్నారే. ఈరోజు మనం దేవుని బిడ్డలం కదా. దేవుని వాక్యం నీలో ఉన్న తప్పిదమును బయటికి లాగి మాట్లాడుతున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? కొందరు మనసులో నువ్వు ఎన్నైనా చెప్పు, నేను అలా ఉండను. మనసులో బయటికి కక్కరో, మనసులో అలా ఉంటుంది అనమాట. నువ్వెన్నైనా చెప్పు, నేను వాళ్ళ దగ్గర సమాధానం పడ్డాం. నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళకి క్షమించు. అంతరంగాల్లో విర్రవీగే దుష్టత్వం అంటే ఇదే, కల్మషం అంటే ఇదే, కపటం అంటే ఇదే. అవి పక్కన పెట్టి సాత్వికంతో అంగీకరించమని దేవుని వాక్యం రాత్రి నీకు చెప్తుంది. దావీదు ఆ పని చేశాడండి. హల్లెలూయా. దావీదు ఎలా చేశాడండి? సాత్వికంతో దేవుని మాటను అంగీకరించాడు. మీకు మరొక మాట చూపిస్తాను రండి. ఒకటి, సాత్వికంతో దేవుని మాటను మనము అంగీకరించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి మాటలు చదవండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. స్తోత్రం చెప్పు. చదివారా? అర్థమైంది ఏమన్నా? గలతీ 6 దొరికిందా? వాక్యం చదివేటప్పుడు బైబిల్లో చూడాలి, అయిపోయినాక నా వైపు చూడాలి. అక్కడ ఏమన్నాడు? సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనినప్పుడు ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడినేమో అని తన విషయం చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివాడిని మంచి దారికి తీసుకొని రావాలను. చూడండి అయ్యా, అమ్మ జాగ్రత్తగా రండి, నాకు చూడండి. మన ఇంట్లోనే కానీ సంఘంలోనే కానీ అందరూ మన సహోదరులే కదా. ఎవరు జీవితంలో నడవలసిన త్రోవలో నుంచి, మంచి మార్గంలో నుంచి తప్పిపోరా? పరిశుద్ధతలో నుంచి, ఆత్మీయతలో నుంచి ఎవరు తప్పిపోరా? తప్పిపోతారు. తప్పిపోయినప్పుడు వాళ్ళని మంచి దారికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మంచి మాట చెప్పు, దేవుడిది అంటారేమో అనుకున్నా. వాళ్ళని మంచి దారికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? అందే. దేవుడు మొట్టమొదటి అడిగిన క్వశ్చన్, నీవెక్కడ? నీ ఆత్మీయ జీవితంలో నువ్వెక్కడ? దేవుడు రెండవటిగా మనిషికి వేసిన క్వశ్చన్, నీ సహోదరుడు ఎక్కడ? నీ సహోదరుడు గురించిన లెక్క నీది. ఎవరిది? సో ఇప్పుడు వాడిని మంచి దారిలో తేవాలా వద్దా? ఫైన్, బాగుంది, తేవాలి. ఎలా తేవాలి? జాగ్రత్త, ఎలా తేవాలి? ఇప్పుడు ఒక వ్యక్తి రక్షణ పొందుకున్నాక ఏదో మనం వాక్య ప్రకారంగా చేయకుండా పని ఒకటి చేశాడు మన సంఘంలో ఒక వ్యక్తి, నువ్వు కళ్ళారా చూసావు. ఇప్పుడు వాడిని మంచి దారిలోకి తేవాలి. ఎలా తేవాలి? అదేనమ్మా, ఎలాగా అంటున్నా. మొన్న రక్షణ పొందుకున్న బుద్ధి లేదా? నాశనం పోతావు. ఇక్కడ చెప్పు, ఇట్లాగే చెప్తాంగా. మనం చెప్పే తీరేంటి?
దేవుడు నీకు వేసినప్పుడు కానీ నీకు బుద్ధి వచ్చింది. ఆడికి అట్లా చెప్పకూడదండి. నీకు ఇప్పుడు తెలియదురా. ఏమండి, కొందరు తమ కళ్ళ ఎదుట తప్పు చేసిన వాడు దెబ్బ తగిలే వారు కనిపెట్టి దెబ్బ తగిలినప్పుడు నేను అనుకుంటాను అన్నా నీకు దెబ్బ తగిలితే కానీ రాడని. దేవుడు సైకోతాను నీకు. లేదా ముందే చెప్తారు ఆడికి ఒక దెబ్బ తగిలితే కానీ రాడండి. ఆడి దెబ్బ తగలాలని కోరుకుంటావు నువ్వు. అని నువ్వు ఆ తప్పు చేయలేదు కాబట్టి, వాడు తప్పు చేసాడు కాబట్టి వాడికి దెబ్బ తగిలితే నీకు హమ్మగుంటుందా? ఇదేం మైండ్ సెట్ అండి. పైశాచికానందమా? ఒక వ్యక్తిని త్రోవలో తేవాలనుకున్నప్పుడు వాడిని భయపెట్టి బెదిరించి శపించి నువ్వు అట్ట అయిపోతావు, నువ్వు ఎట్ట అయిపోతావు కాదు. ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు శోధించబడకూడదు, నువ్వు ఆ తప్పుకి అట్రాక్ట్ అవ్వకూడదు, నువ్వు ఆ వ్యక్తిని ఏమండి మిస్లీడ్ చేయకూడదు, మిస్గైడ్ చేయకూడదు, మిస్డీల్ చేయకూడదు. స్తోత్రం చెప్పండి. సాత్వికంతో మంచి దారికి తేవాలి. కొందరు స్వభావం ఎలా ఉంటుందనంటే ఏ వ్యక్తిని తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తి మీద ఈ వ్యక్తికే ప్రేమ ఉన్నట్లు, ఆ వ్యక్తిని ఈ వ్యక్తే పట్టించుకుంటున్నట్లు, ఆ వ్యక్తి మీద ఈయనకన్నా ప్రపంచంలో ఎవరికి అంత శ్రద్ధ లేనట్లు అందరి ముందు పట్టుకుని నువ్వు వింతే, నువ్వు మారవు, నువ్వు మనకున్నట్టే చేసావు, అందరి ముందు వాళ్ళకున్న గౌరవానికి భంగం కలిగేలాగా అందరి ముందు ఖండించి మాట్లాడతారు. నువ్వు మాట్లాడే దాంట్లో ప్రేమ కరెక్టే కానీ వ్యక్తపరిచే విధానం రాంగ్. నీకు ఆ వ్యక్తి పట్ల ప్రేమ ఉండొచ్చు, నలుగురిలో ఒక వ్యక్తి తప్పును పెట్టి వాడు నలుగురిలో పబ్లిక్లో ఖండించి మాట్లాడితే వాడు అసల్లో పడ్డు. అది కుటుంబంలోనే కావచ్చు, నేను చాలా చోట్ల చూశాను. స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గరే కానీ, కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ దగ్గరే కానీ, లేకపోతే సంఘంలోకి వచ్చినప్పుడే కానీ సహోదరుడు తప్పు చేస్తే నలుగురు వినేలాగా నీ దగ్గర ఉన్న బుద్ధి అట్టంటిదిరా, నేను ఎన్నిసార్లు చెప్పాను. ఫైన్, వాడికి చెప్పాలా ప్రపంచానికి చెప్పాలా? మనం ఏం చేస్తాం తెలుసా? నేను వీడి కేర్ టేకర్ని, నేను పట్టించుకోకపోతే వీడు ఏమైపోతాడో, నేను జోక్యం చేసుకోకపోతే వీడు బతుకేమైపోద్దు అన్నట్లుగా ప్రపంచానికి ఇప్పుడు నీవు వాడి కేర్ టేకర్ అని అర్థమయ్యేలాగా చెప్తారండి. అలా చెప్పమని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పు. నీ సహోదరుడితో ఒంటరిగా మాట్లాడమన్నాడు కదా, అది అవనప్పుడు కదా ఇద్దరితో మాట్లాడమన్నాడు. మనం ఏం చెప్తాం చెప్పనా? ముందు ప్రపంచాన్ని అంతా చెడు చాటేస్తాం. మళ్ళీ వాడి గురించి మాట్లాడాల్సి వస్తే ఆల్రెడీ అందరూ చెప్పేశాం కదా, వీళ్ళందరూ ఎట్లాగో నాకు సపోర్ట్ చేస్తారని 10 మందిలో పెట్టి వాడిని ఆరేస్తాం. తప్పండి, అలా చేయకూడదు. నువ్వు కూడా చూసుకోవాలంట, నువ్వెప్పుడైనా అలాంటి స్థితిలో దారిపోతావేమో అని. ఈరోజు నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు, ఈరోజు నా ఆత్మీయ జీవితంలో పర్ఫెక్ట్గా ఉన్నావు, ఈరోజు నీ క్యారెక్టర్లో స్ట్రాంగ్గా ఉన్నావు, గ్యారంటీ ఉందా? ఇలాగే గడిపేస్తావా? ఎక్కడా పడిపోకుండా బ్రతుకుతావా? గ్యారంటీ లేదు కదా. సో నీ విషయమే జాగ్రత్త పడుతూ ఎదుటివాని విషయంలో నువ్వు సాత్వికంతో వాడిని మంచి దారికి తెచ్చే ప్రయత్నము చేయాలండి. చూడండి, మీకు ఒక సంఘటన దావీదు జీవితంలో నుంచి ఒక సంఘటన చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. ఈ విషయమై నేను పాపము చేయని, ఏ పాపమును చేయని వాడినై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. ఇక్కడ చూడు ఏమంటాడు? ఇశ్రాయేలీయుల రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాణిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్ని కదా. చూడండి, దావీదు ఎవరో తెలుసా? రాజు. ఫైన్, ఇశ్రాయేల్ రాజు. బట్ తన పరాక్రమం విషయంలో ఆ రాజ్యంలో ఒక వ్యక్తి చెప్తాడు, సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా నీ తండ్రి అయిన దావీదు దగ్గరికి వెళ్తే అయిపోద్ది వాళ్ళ సినిమా, వాళ్ళకి ధైర్యం చాలు అన్నాడు. సింహపు గుండె లాంటి గుండోళ్ళు కూడా దావీదు ముందు నిలబడలేరు అంటే యుద్ధం చేసేటప్పుడు. హల్లెలూయా. అలాంటి వాడు దావీదు. సౌలు మత్సరంతో నింపబడి, అయ్యా అమ్మ వినాలి, సౌలు మత్సరంతో నింపబడి
దావీదును చంపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దావీదు ఏం కీడు చేశాడు? ఏం కీడు చేయలే. కయ్యూని ఎట్లాగైతే దుష్టంబంధి అయిపోయాడు, సౌలు అట్లాగే దుష్టంబంధి అయిపోయాడు. ఎందుకు? దావీదు గొల్యాతును గెలిచినప్పుడు అతను పొగిడారు. ఇక అప్పుడు వచ్చేసింది, దెయ్యం కూర్చుంది. వన్స్ నువ్వు శరీర సంబంధంగా ప్రవర్తించడం మొదలు పెట్టావా, ఆ ఆలోచనను ఆధారం చేసుకుని చీకటిని ఆవరించి వెలుబడి చేసిద్ది. ఎప్పుడైతే విషపు చూపు సౌలు నిలిపాడో తర్వాత దినమున దురాత్మ వచ్చేసి ఆయన ఆవరించింది. చచ్చేదాకా అది వదిలిపెట్టలేదు, చంపేదాకా వదిలిపెట్టలేదు. నువ్వు శరీర సంబంధిగా పాపమునకు చోటిచ్చినప్పుడు జరిగేది ఏంటనంటే దురాత్మలు నీ మీద ప్రభావం చూపుతాయి. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే పాపముని ఆహ్వానించావో, పాపముని ఆశించావో, పాపమును చేసావో, ఆలోచించావో, దుష్టుడు వెంటనే వచ్చేస్తాడు నీ దగ్గరికి. వాడు వచ్చి వెళ్ళిపోడు, నిన్ను ఆవరిస్తాడు, నిన్ను ఆధారంగా చేసుకుని వాడి చిత్తం భూలోకంలో చేసుకుంటాడు. తిరుగుతున్నారండి, డిస్టర్బ్ చేయొద్దు. ఏమండి? వాడు ఆధారం చేసుకుంటాడు. సౌలుని దుష్టుడు ఆవరించాడు. పద్దాక దెయ్యం. ఇంకా చెప్పనా, ఆ దెయ్యం వచ్చినప్పుడు కూడా మళ్ళీ దావీదు వదలు కొట్టేవాడు. మళ్ళీ ఆ దెయ్యం వచ్చినప్పుడు కూడా ఆ కృతజ్ఞత కూడా లేదు సౌలుకి. నా రాజ్యము ఫిలిస్తీన్ల చేతుల్లో యుద్ధ భూమిలో ఉన్నప్పుడు గొల్యాత్ మమ్మల్ని కాపాడాడు, దావీదు మమ్మల్ని కాపాడాడే. నేను పనికిమాలలో నన్ను దెయ్యం పెడుతుంటే దావీదు నన్ను తన ఆరాధనతో, తన వాయిద్యములతో నన్ను విడిపిస్తున్నాడే. ఆ కృతజ్ఞత కూడా లేదు. తర్వాత పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. అల్లుడు కదా. ఆ దెయ్యం పెట్టినోడికి వరుసలో వాయులు కృతజ్ఞతలే ఉండవండి. ఎందుకుంటాయి? ఆడు చూడు ఏమాత్రం కృతజ్ఞత. ఎందుకుంటుంది కృతజ్ఞత? అంటే దెయ్యం పెట్టింది ఆడికి. ఆత్మ సంబంధులు కృతజ్ఞత కలిగి ఉంటారు. ఆత్మీయులు చేసిన మేలును ఎప్పుడు మరిచిపోరు. ఆత్మీయులు జరిగిన మేలును బట్టి రుణపడి జీవించడానికి ఇష్టపడతారు. దుష్టులకు అదే ఉంటుందండి. ఏదో సామెత ఉంటుంది, ఏరు దాటేదాకా మంచి మల్లన్న, ఏరు దాటినాక గోడు మల్లన్న. ఇలా ఉంటారు దుష్టులో. సౌలుకి ఎంత మేలు చేసినా వాళ్ళు దుష్టత్వం, దురాత్మ ఉంది కదా, అది దావీదుని వెంబడిస్తుంది. ఫైన్, గొల్యాతునే చంపినాడు, సౌలుని చంపలేడా? ఎవరిని చంపాడు? రాజు సైతం భయపడిపోయినప్పుడు, రాజు కుమారుడు యోనాతాన్ సైతం భయపడిపోయినప్పుడు, వీళ్ళ అన్నలలో పెద్దోడు ఎలియాబు భయపడిపోయినప్పుడు, కూతంతున్నాడు వచ్చి నేను చంపేస్తున్నాడు, వెళ్ళాడు, చంపాడు, తలకే పట్టుకొచ్చాడు. అవునా కదా? హల్లెలూయా. అలాంటోడికి సౌలు గుహలో ఒంటరిగా దొరికాడండి. గుహలో ఒంటరిగా దొరికాడు. వెళ్ళిపోయి పేక మీద కత్తి పెట్టి, ఏమనుకుంటున్నావు నువ్వు? గొల్యాతుని ఒక దెబ్బలో చంపేశాను నేను. ఏదో రాజు కదా, పిల్లనిచ్చిన మామ కదా నూరుకుంటండి. ఎందుకు ఆవరాక్షన్ చేస్తున్నావు? ఇక్కడతో సరిపెట్టుకుంటే మంచిది, లేకపోతే నీ పీక తెగేస్తా చెప్పొచ్చుగా. బుద్ధి లేనోడా, నేను కాపాడు కాబట్టి నీ రాజ్యం ఇంకే నీ చేతిలో ఉందిరా. ఇలాంటి మాటలు ఉన్న వాడొచ్చుగా, నా మూలంగా నువ్వు పెట్టా ఉన్నావని చెప్పొచ్చుగా. ఏమండి? వెనకమాల వస్త్రోపచం కోసాడంట. అక్కడ రాయబడిన మాట, ఆ వస్త్రోపచం కోసినందుకు కూడా మనసులో నొప్పి వచ్చిందంట. సాత్వికుల మనసు అంతే. ఎవరికి ఏ మాట గాయం కలిగించినా వాళ్ళ హృదయం గాయమైపోద్ది. సాత్వికుల మనసు అంతే. హల్లెలూయా. కొట్ల, తిట్ల, రాయసర్లు ఏమీ చేయలా. వస్త్రోపచం కోసాడంట, మనసు నొచ్చుకుని పోయింది. ఇంకా చెప్పనా, పక్కన అభిషేక్ అంటాడు, ఎందుకయ్యా అని చంపే, దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు అంటాడు. శోధన. పక్కన అభిషేక్ అంటాడు, చంపేస్తే నీకు మాకు అందరికి బాధలు తప్పుతాయిగా, ఎట్లాగో దేవుడిని అభిషేకించాడుగా, దేవుడు నిన్ను అభిషేకించి రాజుని చేస్తాను, ఇటు పోతే నువ్వే రాజు అవుతావుగా. పక్క నుంచి వీళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. స్టిల్ సాత్వికులు ఎవరి మాటలు పట్టించుకోరండి. హల్లెలూయా. ఈ రెచ్చగొట్టే మాటలు, ఎవరి మాటలు సాత్వికులు పట్టించుకోరు. ఎవరు ఎదుటి వ్యక్తి మీద రెచ్చగొట్టి ఎన్ని చేద్దామని చెప్పినా వాళ్ళు మాత్రం దేవుడే చూసుకుంటాడు అంటారు. అమ్మా వాక్యం చెప్పినామండి. వీళ్ళందరూ నోట్ చేసుకోరు, ఎవరెవరు అల్లరి చేస్తారు మొత్తాన్ని వేసేస్తా కోటింగ్ అయిపోయినాక. ఏమండి? దావీదు రాజుతో మాట్లాడుతూ, అయ్యా నా వల్ల నీకేం కీడు జరిగింది అని చెప్పుకుంటూ మాటలు వస్తున్నప్పుడు వినాలి. వస్తున్నప్పుడు అంటాడు, నేను చచ్చిన కుక్క వంటి వాణ్ణి, నేను ఒక మిన్నల్లి లాంటి వాణ్ణి,
చెప్పాడా చెప్పలేదా? మొన్న మిన్నల్ అంటే ఏంటన్నారు అక్కడ ఉన్న మిన్నల్. తల్లి. నేను చచ్చినా కుక్క లాంటి వాడినయ్యా, నేను మిన్నల్ లాంటి వాడినయ్యా, నన్ను చంపితే నీకేం వచ్చింది, నా జోలికి వస్తే నీకేం వచ్చింది? వాస్తవంగా చెప్పండి, దావీదు ఏం చేయలేడా? రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయినప్పుడు పేక మీద కత్తి పెట్టి అసలు తలకాయ తీసేసిన ఎవరు అడగరు ప్రజలందరూ. సమూయేలు ఆల్రెడీ సౌలు తర్వాత రాజుగా దావీదుని అభిషేకించాడు. అన్ని అవకాశాలు ఉన్నా ఏమండి సౌలుని మంచి దారిలోకి తెచ్చే ప్రయత్నపు మాటలు చెప్పాడండి. నా వల్ల నీకేం కిడు కలిగిందయ్యా, నా వల్ల నీకేం బాధ కలిగిందయ్యా, నేను నీకు మేలే చేస్తూ వచ్చాను తప్ప నేను నీకు ఎప్పుడు కీడు చేయలేదు కదయ్యా. ఎవరన్నా చెప్పిన మాటలు వింటున్నావా? ఎవరి మాటలు వినొద్దు, నా మూలంగా నీకు ఎటువంటి హాని ఉండదు. ఇదిగో ఇప్పుడు దేవుడే నీ చేతి నిన్ను నా చేతికి అప్పచెప్పాడు, నిన్ను ఏమన్నా చేశానా అని అతని మనసును మార్చే ప్రయత్నం చేస్తే అతను దండం పెట్టి వెళ్ళిపోతాడండి. చూడండి 17వ వచనం. యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. శత్రువు ఇప్పుడు ఏం చెప్పాడు? నీవు నాకంటే నీతిపరుడవు. ఇప్పుడు దాకా చంపాలని తిరిగినోడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? స్తోత్రం చెప్పు. ఇంకా ఇంకా చదవండి అమ్మా. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయునా ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. స్తోత్రం చెప్పు. దావీదుని చంపాలని ఒక 3000 ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుని అడవులు వెంబడి తిరిగిన సౌలు ఇప్పుడు దావీదుని దీవించి వెళ్తున్నాడు. ఎలా సాధ్యమైందండి? మీరు ఎప్పుడన్నా ఈ సమూయేలు గ్రంథం చక్కగా చదివితే నీ సెట్ ఆఫ్ మైండ్ చాలా మారిపోద్ది. అమ్మా అయ్యా వినాలి, నువ్వు దావీదు గురించి నీ కథ, దావీదు గురించి నీ ఈ స్టోరీ చదివితే, దావీదు ప్రవర్తించిన తీరును చదివితే నీ సెట్ ఆఫ్ మైండ్ మారిపోద్ది. శత్రువు ఎదుట ఉన్నప్పుడు సాత్వికంతో డీల్ చేశాడే, ఇప్పుడు ఆ సౌలే నీలాంటి వాడు ఎవరిని నేను చూడలేదయ్యా, శత్రువు చేతికి దొరికితే చంపకుండా వదిలేస్తున్నాడు, ఎవరిని చూడలేదు. ఏమంటున్నాడు? నువ్వు నాకు చూపిన ఉపకార బుద్ధి వెల్లడి చేసి ఉన్నావు కదా, మంచి. తర్వాత నిశ్చయముగా నువ్వు రాజు అవదు, ఇజ్రాయెల్ రాజ్యం నీకు స్థిరపరచబడినని నాకు తెలుసు. స్తోత్రం చెప్పు. సామెతల్లో ఒక మాట ఉంటుందండి, 25:15 చదవండి త్వరగా. దీర్ఘశాంతము చేత 25:15 దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. చూసారు ఏం జరిగిద్దో? చాలా మంది ఇట్లా మాట్లాడితే ఏం పని అయిద్దండి అనుకుంటారు. ఎట్లా? సాత్వికంగా మరీ చాతకనోళ్ళగా ఉంటే ఎట్టగండి, మరీ పప్పుగల్లాగా ఉంటే ఎట్టగండి అనుకుంటారు. నీకు చేత అవ్వక కాదు, నువ్వేవైనా చేయగలవు. స్టిల్ దావీదులాగా సాత్వికంతో ప్రవర్తించాలి. దావీదు మాటలలాగున్నాయి, సాత్వికమైన మాటలు అంటే ఎముకల్ని ఎర్రగొట్టేస్తాయంట, ఆ అంతరంగంలో దుష్టత్వం నుంచి బయట తెస్తాయంట. దావీదు మాట్లాడినప్పుడు ఏమన్నా అగెనిస్ట్ గా మాట్లాడుంటే, ఏమన్నా కోపతాపంతో మాట్లాడుంటే సౌలు వేరేలాగా ఉండేవాడు, గొడవ అయిపోయేది, యుద్ధం అయిపోయేది. ఏమండి, కొన్నిసార్లు కొంతమంది సందర్భాలను డీల్ చేయాల్సి వచ్చినప్పుడు మాటకు మాటే అనుకుంటారు, యుద్ధానికి యుద్ధమే అనుకుంటారు, తిట్లకు తిట్లే అనుకుంటారు. అలా కాదండి మనం నేర్చుకునే ఆత్మీయత. దేవుడు మనకు నేర్పిస్తున్న ఆత్మీయత కంటికి కన్ను పంటికి పళ్ళు కాదు. వాడు ఎంత రెచ్చిపోతున్నావు సాత్వికంగా ఉంటే తర్వాత జరిగే మార్పు నువ్వు చూస్తావు. లేదు, కొందరు కదిపి పెట్టుకుంటారు కయ్యం, కొందరు కదిపి పెట్టుకుంటారు. వింటారంటే నేను రిఫరెన్స్లు తీసి చెప్పగలనులే కానీ, ఒక రాజు ఉంటాడు, యూదా రాజు. వెళ్ళి ఏదో వారి మీద జయం పొందుకుని వస్తాడు, గెలిచి వస్తాడు. యుద్ధం కుదురుకొండొచ్చుగా, గెలిచినప్పుడు కుదురుకొండొచ్చుగా వాడు అప్పుడు పక్కన ఇజ్రాయెల్ రాజు అంటాడు, రా మన యుద్ధం చేసుకుందాం అంటాడు. ఎందుకు? వాడు అక్కడికి చెప్తాడు పక్కన రాజు, ఒరే నువ్వేదో వెళ్ళి వాళ్ళ మీద గెలిచి వచ్చావు, ఏదో ఎగురుతున్నావు, నువ్వు ఆనందించు, నా జోలికి ఎందుకు వస్తావు? స్తోత్రం చెప్పు. నేను అంటాను, నా మాటలు చాలా జాగ్రత్త. దావీదు చెప్పాడే, నీ సాత్వికమే నన్ను గొప్ప చేసిందని చెప్పి. దేవుని సాత్వికం తను ఎలా గొప్ప చేసింది అంటే, ఒకటి ఏమండి,
తన పాపములో పడిపోయినప్పుడు దేవుని వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించి మారుమనసు పొందాడు. 2, తన శత్రువు తప్పు ద్రోవలో ఉన్నప్పుడు, తప్పుడు ఆలోచన ఉన్నప్పుడు సహోదరునే కాదండి, శత్రువుగా భావించిన వాడిని కూడా మంచి మార్గంలో తెచ్చాడు. హల్లెలూయా. అప్పుడు నీ సహోదరుణ్ణి మంచి మాటలతో మంచి మార్గంలో తేవడం కష్టమా? దావీదు ఇక్కడ శత్రువునే సవ్యమైన మార్గంలోకి పెట్టి శత్రువు చేత దీవెనలు పొందుకున్నప్పుడు నీ మీద ఎవడు ఎలాంటి మాటలు చెప్తే ఏంటి, వాడితో నువ్వు సాత్వికంగా ప్రవర్తించి వాడి మమ్మల్ని నువ్వు పొందుకోలేవా? నీ సహోదరుడు త్రోవ తప్పిపోతే వాడితో మంచి మాటల్లో వాడి త్రోవలోకి తేలేవా? చూడు, వాక్యం అన్న చెప్తుంది, నీ సహోదరుడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకుని పోతే సాత్వికంతో వాడిని మంచి త్రోవలోనికి తేవాలి. ఎలా తేవాలండి? వాళ్ళని తిట్టి కాదు, వాళ్ళని బెదిరించి కాదు, నేనేం చేస్తామనుకున్నావు, నా సంగతి ఏమనుకున్నావు, నా స్టామినా ఏమనుకున్నావు, ఏం చేస్తావు, గట్టిగా 10 నిమిషాలు నీ ప్రాణం పోయిద్దు పోదా, మరి ఏం నీ స్టామినా, నువ్వు మనిషివేగా, ఏం నీ స్టామినా ఏం చెప్పు, దేవుని ఎదుట నువ్వు ఎంత గొప్ప చెప్పు, మనుషులు ఎందుకు చెప్తావు? రేపు ఏదైనా చేయాలంటే దేవుడా మనుషులా? మరి దేవుని ఎదుట నువ్వేంటో చెప్పు, ఎందుకు విర్రవీకి మాట్లాడుతావు ఎదుటి వ్యక్తుల మీద? స్తోత్రం చెప్పు. మన సహోదరులు కొన్నిసార్లు పొరపాట్లు చిక్కున్నప్పుడు వాళ్ళని తీర్పు తీర్చి వాళ్ళని శపించి జాగ్రత్త నాశనం అయిపోతావని, లేకపోతే ఇదిగో నీ వ్యవహారం 10 మందిలో పెట్టి పంచాయతీ చేస్తానని ఇట్లా వాళ్ళని డీల్ చేయకూడదు, ఇలా వాళ్ళని బెదిరించకూడదు, ఇలా వాళ్ళని చేయకూడదు. హల్లెలూయా. నేను కొన్ని చోట్ల చూసా, ఇలా చేసినప్పుడు ఆ విశ్వాసులు ఇంక రాకపోగా వెనకబడిపోయిన సందర్భాలు నేను చాలా చూసా. దేవుడు హ్యాండిల్ చేయమన్నట్లుగా కాకుండా వేరొక యాంగిల్ హ్యాండిల్ చేస్తాడు. ఏమండి, సేవకుడికి కొన్ని గద్దించి హెచ్చరిక చేసే అధికారాలు ఇచ్చాడండి. వాక్యంలో వాక్య ప్రకారంగా చెప్తారు, పర్సనల్గా చెప్తారు. బట్ అదే రీతిగా నువ్వు ప్రవర్తిద్దాం అనుకో, మాకు రాంగ్ స్టెప్ అది. ఏమండి, సేవకుడు ఎలా ప్రవర్తించాడో అలాగే నువ్వు అరిసేసేసి కేకలేసేసేసి చెబుదామని ప్రయత్నం చేస్తే అది రాంగ్. అది వాక్యం చెప్పేటప్పుడు గద్దింపు వేరు, పర్సనల్గా మాట్లాడేటప్పుడు సాత్వికంగా మాట్లాడే మాటలు వేరు. నువ్వు 2 కలిపేసి ఆలోచన చేస్తే కుదరదు. హల్లెలూయా. సో ఇక్కడ విషయం ఏంటంటే, దావీదు ఆ సాత్వికం కలిగి ఉన్నప్పుడు శత్రువే అతన్ని దీవించి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ప్రాణహాని చేయకుండా, ఒకడు ప్రాణ దోషం మూట కట్టుకొనకుండా, ఒకడు రక్తం చిందించిన నెపం తన మీదకు రాకుండా, దేవుడు సౌలుని దేవుడే తీసివేసే వరకు రాజుగా, దేవుడే సౌలుని తీసివేసే వరకు ఓర్పుతో సహనంతో ఎదురు చూశాడు దేవుని కార్యం కొరకు. హల్లెలూయా. సాత్వికంతో దావీదు బతికాడు. అందుకే దావీదు చెప్పగలుగుతున్నాడు, అయ్యా అమ్మ, దావీదు చెప్పగలుగుతున్నాడు, నీ సాత్వికమే, నువ్వు సాత్వికమని నేర్పించిన ఆ మార్గమే, నువ్వు నాకు బోధించిన ఆ మార్గమే ఈ రోజున నన్ను గొప్పగా చేసిందయ్యా, ఇంతటి వాడిని చేసిందయ్యా, ఎంత గొప్పగా చేసిందయ్యా. నేను చెప్తున్నాను, నువ్వు గొప్ప వల్లనంటే ధీరత్వం సూరత్వం కాదు, అవన్నీ ప్రార్థనలోనే. నువ్వు ఎంత వీరుడువో ప్రార్థనలో చూపించు, నువ్వు ఎంత ధీరుడువో సాతాను నిన్ను శోధించినప్పుడు వాడిని జయించట్లో చూపించు, నీ సామర్థ్యం ఏంటో దుష్టుడికి చూపించు, వాడు భయపడాలి, మనుషులు కాదు నీకు భయపడాల్సింది. నువ్వు నీ మోకాళ్ళు వేస్తే నువ్వు ప్రార్థించిన చోట ఉన్న చీకటి పారిపోవాలి, నీ ధీరత్వం ఏంటో అక్కడ చూపించు. కరువున్న చోట, కిడున్న చోట దేవుడితో పోరాడి దేవుడి దగ్గర దేవుడి మీద గెలిచి అక్కడ ఆశీర్వాదం పొందుకో, అది నీ సామర్థ్యం. ఇజ్రాయేల్ అన్నవాడికి అర్థం ఏంటి? దేవుడితో పోరాడువాడు. నువ్వు దేవుడితో పోరాడు, నీకు సామర్థ్యం ఉంటే, నీ కెపాసిటీ ఉంటే. మనుషులతో పోరాడటం ఏముందండి? అది ఆత్మీయుల లక్షణం కాదు. హల్లెలూయా. మనుషులతో వాదించడం, మనుషులతో పోట్లాట పెట్టుకోవడం. ఈ మధ్య డిబేట్లు పెట్టుకుంటున్నారండి సేవకులు. ఈ డిబేట్లు ఏ పంతంతో పెట్టుకుంటున్నారు? జ్ఞానం పొందుకుంటానిక, నీది తప్పు నాది ఒప్పు అని చెప్పని గెలవడానిక? అసలు నేను కూర్చునేటప్పుడే నేను గెలవాలని కూర్చుంటానా, వాడు చెప్పింది ఒప్పుకుందామని కూర్చుంటానా? అలాంటి డిబేట్ల వల్ల ఉపయోగం ఏమొచ్చిందండి? ఏమన్నా ఉపయోగం వచ్చింది అలాంటి డిబేట్ల వల్ల? స్తోత్రం చెప్పు. దయచేసి అలాంటి ఆ వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని చూసి మీ బుర్ర పాడు చేసుకోవద్దు. ఏమండి, ఒకళ్ళు ఈ పని చేయొద్దు అంటారు, ఒకళ్ళు ఈ పని చేయమంటారు, ఒకళ్ళు తప్పే కాదంటారు, ఒకళ్ళు తప్పు అంటారు. నువ్వేది ఫాలో అవుతావు? ఫైనల్గా ఏం చెప్పరు ఇద్దరు కలిపి.
ఇద్దరు కలిపి మేము ఒక నిర్ణయానికి వచ్చామని ఏమండి అపోస్తల కార్యాలు అంటే ఒక కౌన్సిల్ ఒకటి జరిగిద్ది. అన్యులు కూడా రక్షణ పొందుకున్నప్పుడు వీళ్ళ సభ పెట్టుకుని ఫైనల్ గా అన్యులకి మనకి ఎలాంటి నియమాలు ఉండాలని చెప్పి ఒక క్లారిఫికేషన్ తీసుకుంటారు. అపోస్తలు అందరూ కూర్చొని చర్చించుకుంటారు. అలా ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ ఏం పాస్ చేయలేరు వీళ్ళందరూ కూర్చుని. ఏమండి ఈ మధ్య సేవకులు ఒకరిని తిట్టుకోవడం మొదలు పెట్టారు. వాడాలంటోడు, వీడిలంటోడు, వాడాలంటోడు తిట్టుకోవడం మొదలు పెట్టారు. ఏమండి నేను అన్నాను, సేవకులు ఇలా ఉంటే విశ్వాసుల పరిస్థితి ఏంటండి? కొట్టుకు చేస్తున్నారు. అందుకే ఒక మాట ఉంటుంది, చూపించి ముగిస్తాను చూడండి. యాకోబు పత్రిక ఆఖరి మాట చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవక్తల వలన తన క్రియలను కనపరచవలెను. అయితే చూడండి, జ్ఞాన వివేకాలు కలిగిన వాడెవడు? జ్ఞానము వివేకం ఉన్నవాడంట జ్ఞానముతో కూడిన సాత్వికం కలిగిన వాడే తన యోగ్య ప్రవర్తన మాటల్లో కాదు క్రియల్లో చూపించాలి. మీకు అర్థమైందా? మా పిల్లల్ని కూర్చోబెట్టండి, మీరు అర్థం చేసుకోండి. జ్ఞానము వివేకం ఉందనంటే మాటల్లో విర్రవేగడం కాదు. నేను కూర్చోబెట్టమన్నానమ్మా, కొట్టమని లేదు. నేను కొడతాను కావాలని తర్వాత మీరు కూర్చోబెట్టండి చాలు. మీరు కొడితే భయం ఏమి రాదు. ఏమండి జ్ఞానము వివేకము ఉందని విర్రవీగేవాడు అది మాటల్లో కాదంట చూపించాల్సింది. ఈ రోజున మాటల్లో చూపిస్తున్నారు సేవకులు, నాకెంత జ్ఞానం ఉంది, మాకెంత జ్ఞానం ఉంది, మా సిద్ధాంతం కరెక్ట్, మా సిద్ధాంతం మాటల్లో చూపిస్తున్నారు. ఏమండి అది ఎందులో చూపించాలని వాక్యం చెప్తుంది? మళ్ళీ జ్ఞానం అంటాం. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలు కనపరచాలి. క్రియల్లో చూపించాలి నువ్వు ఎంత జ్ఞానం కలిగిన వాడివో. సాత్వికుడే చూపించాలి నీకు దేవుడిచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో. సాత్వికంతో చూపించాలి. హల్లెలూయా. 14వ వచనం. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని అంటే చేదైన అని కింద మాట చెప్తాడు. మీ హృదయంలో చేదైన మత్సరము వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. కొందరు హృదయాల్లో ఏముంటాయంట? జ్ఞానం ఉండదు, చేదైన మత్సరము, వివాదం ఉంచుకుంటారు. వివాదం వాళ్ళ అంతరంగం అంతా వివాదం ఉంటది. వాళ్ళు ఇలాంటి వ్యక్తులు, వాళ్ళు ఎలా మాట్లాడారు, మొన్న నన్ను అలా అన్నారు, వివాదమే వివాదమే. అంతరంగంలో ఏముంటదంటండి? అయ్యామా వింటున్నారా? మీరెవరు వింటున్నట్టు నాకు అనిపించలేదు, శ్రద్ధ వినండి, నేను ముగిస్తాను. జ్ఞానం కలిగిన వాడేమో క్రియలలో జ్ఞానం చూపించాలి. అయితే హృదయాలలో ఏముంటుందంట? చేదైన మత్సరం, వివాదం ఉంచుకుంటున్నారంట కొంతమంది. చేదైన మత్సరము, వివాదాలు ఉన్నాయా నీ హృదయంలో? ఒక వ్యక్తిని చూడంగానే వాడు చేసిన క్రియలను బట్టి, గతంలో నీతో ప్రవర్తించే ప్రవర్తన బట్టి అంతరంగం చెడిపోయేటటువంటి ఆలోచనలు వస్తున్నాయా? అదే వివాదం అమ్మా. చూడంగానే తలుచుకుని మొహం మాట చేసుకుని బాధపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి హృదయంలో వివాదం పెట్టుకుంటారు. కొందరు బయటకు కక్కే రోజు కోసం ఎదురు చూస్తారు, బయటపడే రోజు కోసం ఎదురు చూస్తారు. కొందరు ఆడి జీవితకాలం అట్ట ఉండిపోతాడు, ఆడేం చేయడు, జీవితకాలం అలా ఉండిపోతాడు. వాక్యం ఏం చెప్తుందో చెప్పనా? అలాంటి హృదయం మీకుంటే, అలాంటి వివాదాలు మీ హృదయంలో ఉంటే అతిశయపడొద్దు. సత్యమునకు విరోధముగా ఇలాంటి వివాదాలు ఉండడం వాళ్ళంట ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ మీద దెబ్బతీయడానికి అబద్ధాలు కూడా మాట్లాడతారంట. ఏం చేస్తారండి? అబద్ధాలతో వాళ్ళని గెలిచే ప్రయత్నం చేస్తారు, వాళ్ళని అబద్ధముతో చెడుగా చూపించే ప్రయత్నం చేస్తారు. హల్లెలూయా. అక్కడ 15వ వచనం అంటాడు, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియును ప్రకృతి సంబంధమునైనదియునైనా దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఈ జ్ఞానం ఉందే మనిషి మీద చేదు పెట్టుకోవడం, మనిషి మీద మత్సరం పెట్టుకోవడం, మనిషి మీద వివాదం పెట్టుకోవడం, ఇది జ్ఞానం ఉందే, ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం కాదంట. కొందరికి ఇదే పెద్ద జ్ఞానంలా ఉంటుంది. ఆ వ్యక్తుల మీద చేదుని, ఆ వ్యక్తుల మీద మత్సరమును, ఆ వ్యక్తుల మీద విరోధ బుద్ధిని పెట్టుకోవడం, ఏమండి ఇదే పెద్ద జ్ఞానం అనుకుంటారు అన్నమాట.
వాక్యం చెప్తుంది ఇది దెయ్యాల జ్ఞానం. ఎలాంటి జ్ఞానం అంటండి? దెయ్యాల జ్ఞానం వివాదం చేసిద్ది మాటలతో. దెయ్యాల జ్ఞానము వాదన చేసిద్ది, వ్యాజ్యమాడిద్ది. నీలో ఇవన్నీ ఉన్నాయా? వ్యాజ్యములాడటం, వాదములు చేయడం, గొడవలు రేపడం, రేపి ఎదుటి వ్యక్తిని తప్పు నొప్పించి నువ్వు ఆనందపడ్డావు, వాడు ఫైనల్గా దండం పెట్టేసి నాదే తప్పులు అనిపించడం. ఇది ఒక జ్ఞానం అనుకుంటారు, ఇది గొప్ప అనుకుంటారు కొందరు. కాదు, అదేంటిదంట? దెయ్యాల జ్ఞానం. మనలో ఉన్న సాత్వికం క్రియల్లోనే కనపడాలి తప్ప, మనలో ఉన్న సాత్వికం క్రియలతో కూడిన మాటలు ఉండాలి తప్ప వాదనలతో వ్యాజ్యాలతో ఏమండి దెయ్యాలకు మనం అవకాశము ఇవ్వకూడదు. ఇంకా చూడంటాడు, చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీకు ఇంట్లో అయినా సంఘంలో అయినా పనిలోనైనా మత్సరం కానీ వివాదం కానీ ఉండిపోతే, సాత్వికం ఉన్నోడికి మత్సరము ఉండదు, వివాదం ఉండదు, వాడికి ఇష్యూ ఉండదు, ఎదుటి వ్యక్తి ఇష్యూ ఉండదు. ఒకవేళ మత్సరము వివాదము నీ హృదయంలో గనక ఎక్కడన్నా ఉంటే చూడు, అక్కడ అల్లరి వచ్చిద్దంట, నీచమైన కార్యాలు వచ్చేస్తాయంట. ఏమొస్తాయి? అల్లరి, నీచమైన కార్యాలు వస్తాయి. మనుషులు అన్నాక మాట అనుకుంటారు, మనకంటే ఒకళ్ళు ఎదుగుతారు, మనం కొంచెం తక్కువలో ఉంటాం, కొన్నిసార్లు మనం కొంచెం ఎదుగుతాం. ఇలాంటి సందర్భాలు జరుగుతున్నప్పుడు మత్సరం రాకూడదు. వీడు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు నన్ను అలా తిట్టారు, వాళ్ళు నా మీద గెలిచారు, మత్సరం రాకూడదు, వివాదం పెట్టుకోకూడదు. ఈ రెండు నీ హృదయంలో ఉంటే సాతాను పనిచేస్తాడు. కొన్నిసార్లు ఎవరితో మాట్లాడినప్పుడు బాధను చెప్పుకోవడం వేరు, హృదయంలో ఉన్న విషయం చెప్పుకోవడం వేరు. రెండింటికి వేరుగా ఉన్నాయి అన్నమాట. నీకు ఒక వ్యక్తి వల్ల బాధ కలిగింది, ఏంటోనండి ఆ వ్యక్తిని ఎంత బాధపడుతున్నాడు, ఆ వ్యక్తి మారలేక ప్రార్థన చేయండి, బాధ చెప్పుకోవడం వేరు. బట్ కొందరు ఆ వ్యక్తిని బ్యాడ్ చేసి ఆ వ్యక్తి మీద విషయం చూపించే ప్రయత్నం చేస్తారు. ఇది మత్సరం, వివాదం పెట్టుకోవడం అనమాట ఆ వ్యక్తి మీద. అంటే ఆ వ్యక్తి మీద పాజిటివ్ థింకింగ్ ఉండదు అనమాట. వీళ్ళకి ఎంతసేపు ఆ వ్యక్తి మీద వివాదం, మత్సరం. ఆ వ్యక్తి ఎంత మంచి పని చేస్తే వీడికి మంచి కనిపించదు. అంటే మీకు ఇది అర్థం కావాలే కానీ, కొంతమందితో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని షేర్ చేసుకున్నప్పుడు ఆ అంతరంగం అర్థమైద్ది అనమాట. నీ పర్సనల్ ఫ్రెండ్ ఎవడన్నా ఉండి వాడు ఇతరుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాడి ఇంటెన్షన్ కనిపెట్టచ్చు. మాటలు మీకు అర్థమవుతున్నాయా? పలానా వాళ్ళని ఇలా బాధ పెడుతున్నారు, వాళ్ళు ఎప్పుడు మారుతారో, ఇది వేరు. అసలు అది ఎక్తే చెడ్డోడు, ఇది వేరు. ఇది వివాదము, మత్సరంతో కూడుకున్న బుద్ధి. ఈ జ్ఞానము దెయ్యాల జ్ఞానము. ఈ వ్యక్తిని 10 మందిలో ఇలాగా అల్లరి చేస్తూ, 10 మందిలో ఇలాగ ఆరేస్తూ తమ మత్సరాన్ని ప్రకటించడం దెయ్యాల బుద్ధి. హల్లెలూయా. దావీదండి సౌలుని ఎప్పుడు ఎక్కడ బతుకున్నప్పుడు, చచ్చిపోయినప్పుడు ఎక్కడ బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయలేదు, ఎక్కడ తప్పుగా చూపించలేదు, ఎక్కడ చెడ్డ వ్యక్తిగా ప్రకటన చేయలేదు. స్తోత్రం చెప్పు. నీ జ్ఞానం ఎలాంటిది ఉండాలంటే శత్రువును కూడా నీ క్రియలతో, సాత్వికపు క్రియలతో గెలిచే రీతిగా ఉండగలగాలి. హల్లెలూయా. దావీదు గెలిచి చూపించాడు. దావీదు ఎప్పుడు తన హృదయంలో వివాదాలు, మత్సరములు పెట్టుకోకుండా, కయ్యానికి ఎప్పుడు కాలు దోకుండా, తను పైనుండి వచ్చే జ్ఞానము బట్టి క్రియల ద్వారా తన సాత్వికాన్ని కనపరిచిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దావీదు మనం చదివిన 18వ కీర్తనలో చూసుకున్నప్పుడు, అయ్యా నువ్వు నేర్పించిన ఈ సాత్విక మార్గమే, 18:35, నువ్వు నేర్పించిన ఈ సాత్విక మార్గమే నన్ను ఎంతో గొప్పవాణిగా చేసింది. సాత్వికము చేతకంతనం కాదండి, నిన్ను గొప్ప చేసే ఒక మంచి గుణం, నిన్ను ప్రభువు పోలికలోనికి మార్చే ఒక గొప్ప గుణం, ప్రభువు నేర్చుకోమని ఖరాఖండిగా చెప్పిన విలువైన గుణం సాత్వికం. 4 వారాల నుంచి అదే చెప్తున్నా. ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చిన తర్వాత ఏం చేయాలంట? మీ మీద నా కాడి మోసుకుని నా యొద్దకు నేర్చుకోండి, నేను సాత్వికుణ్ణి, నేను దేవుని మనసు కలిగిన వాడిని, నేర్చుకోండి, మీ ప్రాణాలకి విశ్రాంతి వచ్చింది. హృదయంలో కుళ్ళు, హృదయంలో వివాదము, హృదయంలో మచ్చరం పెట్టుకుంటే నీకేం వచ్చిందండి? బీపీలు, తలనొప్పులు తప్ప. స్తోత్రం చెప్పు. నేను ముగిస్తున్నాను. దావీదును తన సాత్వికం ఎక్కడ గొప్ప చేస్తుంది అనంటే, 1, తను పాపములో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు సాత్వికంతో దేవుని వాక్యం అంగీకరించాడు. 2,
తన శత్రువు కూడా త్రోవ తప్పినప్పుడు, నీతి మార్గం విడిచిపెట్టినప్పుడు సాత్వికమైన మనసుతో శత్రువును కూడా దారిలోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. మూడు ఎప్పుడు మత్సరాన్ని గాని వివాదం గాని సౌలు తన మీద పెట్టుకున్నా దావీదు ఎప్పుడు మత్సరము గాని వివాదం గాని పెట్టుకునే వాడిగా ఉన్నాడు. పెట్టుకోవడం దెయ్యాల జ్ఞానం. మీకు చెప్పానా దావీదులో ఎందుకు అలా ఉన్నాడు? దెయ్యాలు పెట్టి. పైనుంచి వచ్చే జ్ఞానము ఏమండి అటువంటిది కాదు. హల్లెలూయా. నీళ్ళు ఎంత సాత్వికం ఉందో క్రియలతో చూపించాలి. నీళ్ళు ఎంత జ్ఞానం ఉందో క్రియలతో చూపించాలి. ఈ రోజున ప్రతి చోట వాదనే, కుటుంబాల్లో వాదనే, పనిచేసే చోట వాదనే, సేవకులకి మధ్య వాదనలే కాదండి. నిజంగా గెలిచే మార్గం ఏంటో చెప్పనా? సాత్వికం. నువ్వు సాత్వికంతో బ్రతుకుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న దుష్టత్వం వాడి ఎముకలు ఇరిగిపోయేలాగా నీ మాట వాడిలో పనిచేస్తుంది. దానికి దావీదు ఈ రోజున మనకు మంచి ఉదాహరణ కనబడుతున్నాడు. మన జీవితాలలో ఈ విలువైన సాత్వికమైన గుణాన్ని మాత్రం విడిచిపెట్టక, వాక్యం విన్నప్పుడల్లా, ఏమండి నీకు శత్రువులు పెరిగినప్పుడల్లా, ఎదుటి వ్యక్తి నిన్ను వివాదం చేసినప్పుడైనా నువ్వు వారిని వివాదము చేయకుండా సాత్వికంతో ప్రవర్తించు. దావీదును గొప్ప చేసిన దేవుడే నీలో ఉన్న సాత్వికం నచ్చిన రోజున నిన్ను కూడా ఒక రోజున గొప్ప స్థాయిలోనికి తీసుకుని వస్తాడు. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం.